హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో 500 సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో చేశా, బిగ్ ప్లేయర్స్ ఎలా థింక్ చేస్తారని. 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది 4.4K వ్యూస్ అలా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఐ ప్రామిస్ 500కి ఒక బుక్ డెలివరీ చేశా. సో 1000 కూడా ఒక బుక్ డెలివరీ చేయాలి. ఎవరికైతే మనకు మంచి సపోర్ట్ ఉంటుందో, మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎక్కువ నేర్చుకుంటా, నాకు కొంచెం ఈవెన్ బ్యాక్ సపోర్ట్ లేదు, నాకు కొంచెం బుక్స్ కావాలి అన్నా కూడా మనం ఒక బుక్ డెలివరీ చేస్తున్నాం ఎవ్రీ 500 సబ్స్క్రైబర్స్కి. 1000 సబ్స్క్రైబర్స్కి ప్రజెంట్ టిల్ 5000 వరకు అలా చేద్దాం అనుకుంటున్నా. ఎవ్రీ 500కి 5000 తర్వాత ఎవ్రీ 1000కి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇది ఒకటి. ఇది పక్కన పెడితే సెకండ్ పాయింట్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ టాపిక్, జస్ట్ డిస్కషన్ మాత్రమే. చాలా అంటే చాలా సింపుల్ టాపిక్, కానీ ఇది తెలియకుండా చాలా వరకు జనాలు ఎంత మోసపోతున్నారు అంటే కొత్తగా ఆలోచిస్తారు ఎక్కువ. అంటే ఇది ఉండిద్ది కానీ ఇంకా కొత్తగా ఆలోచించాలని కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. ఇదేం ఎగ్జామ్ కాదు, మనకు చిన్న కొత్త క్వశ్చన్లు రావడానికి, కొత్త సబ్జెక్ట్ రావడానికి, కొత్త టాపిక్స్ రావడానికి. సో ఒక చిన్న లైన్, ద స్టాక్ మార్కెట్ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ద లాస్ట్ 100 years. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ద స్టాక్ మార్కెట్ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ద లాస్ట్ 100 years. స్టాక్ మార్కెట్లో సైకాలజీయే ఎక్కువ ప్లే చేస్తుంది, సైకాలజీ అనేదే రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే సైకాలజీ పైనే మనకు చార్ట్స్ వస్తాయి, సైకాలజీ పైనే ప్రైస్ యాక్షన్ డిపెండ్ అవుద్ది, సైకాలజీ పైనే చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకు తెలియక చాలా వరకు చాలా డిఫరెంట్గా అనుకుంటాం. స్టాక్ మార్కెట్ అంటే భయపడుతూ ఉంటాం అన్నట్టు. కానీ నేర్చుకుంటే వచ్చేస్తుంది ఈజీగా. సో విన్నారు కదా, హ్యాస్ నాట్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 100 yearsలో కూడా స్టాక్ మార్కెట్ అనేది చేంజ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, దెర్ ఆర్ ద సేమ్ మార్కెట్ స్ట్రక్చర్స్. మార్కెట్ స్ట్రక్చర్స్ అనేవి 4 ఉంటాయి. ఆ 4 సేమ్. మనం మాట్లాడుకున్నాం కదా, కన్సోలిడేషన్ ఒకటి, అప్ ట్రెండ్ ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ఒకటి, డౌన్ ట్రెండ్ ఒకటి. ఈ 4 స్ట్రక్చర్స్ మాత్రమే ఉంటాయి మార్కెట్లో. ఈ 4 కాకుండా మీరు ఇంకేదైనా చూస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతే. బ్లైండ్గా మనం ఫస్ట్ చార్ట్ని చూడగానే ఐడెంటిఫై చేయాల్సింది ఈ 4 ఎక్కడ ఉంది ఈ ప్రైజ్, ఈ సెక్యూరిటీ, ఈ రిలేటెడ్ స్టాకు ఏ స్టేజ్లో ఉంది అని మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు చూడగానే నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇది. సో ఇదేంటంటే ఫండమెంటల్గా బేసిక్స్ 1 by 1 వస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మన దాంట్లో 1 by 1 వస్తున్నా నేను. ఒకసారి మీకు పాసిబుల్ అయితే వీడియోస్ చూడండి. ఈ 4 స్టేజెస్లో ఒక స్టేజ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నట్టు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే 100 yearsలో అవే మార్కెట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, 4 మార్కెట్ స్ట్రక్చర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది మ్యాక్స్ ఎవరు చెప్పారు మీకు. సో ఇది మాత్రం మనం బుక్స్ చదివినా కానీ ఎక్స్పీరియన్స్తో వస్తుంది అన్నట్టు. కొంచెం మీరు వినండి. నెక్స్ట్, ఈవెన్ ద ప్రాసెస్ అండ్ కాన్సెప్ట్ ఆర్ ద సేమ్. మీన్స్ ఎలా అంటే ఒకరు ఒక స్ట్రాటజీని, ఒక సెటప్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. సో ఇదేంటంటే మిక్స్డ్ సెటప్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు నాకు ఒక సెటప్ కనిపిస్తుంది అదే చార్ట్లో, నీకు ఒక సెటప్ కనిపిస్తుంది సేమ్ చార్ట్లో, ఇంకో పర్సన్కి ఇంకొక సెటప్ కనిపిస్తుంది సేమ్ చార్ట్లో. ఒకే చార్ట్లో ఇన్ని డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి, కానీ మనం ఒకే ఒక సెటప్ని ఫిక్స్ చేసుకోవాలి. అలా ఫిక్స్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు మార్కెట్లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే సెటప్ అనేది ఒకే ఒక సెటప్ కోసం వర్క్ చేయి. నువ్వు ఒక 6 months 1 year వర్క్ చేస్తావా, ఒకే సెటప్ కోసం వర్క్ చేయి, నీ లైఫ్ లాంగ్ నువ్వు చాలా 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 హ్యాపీగా ఉంటావు. చెప్పారు కదా, 100 years నుంచి కూడా స్టాక్ మార్కెట్ చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు? ఫస్ట్ పాయింట్ ఏదో స్ట్రక్చర్ సేమ్, సెకండ్ పాయింట్లో ప్రాసెస్ సేమ్. ఇదే ప్రాసెస్ ఉండిద్ది. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్, దాట్స్ ఇట్. ఇదే ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆర్ ద సేమ్. సో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయంటే, సో కొందరికి ఏంటంటే ఫండమెంటల్గా క్యాండిల్ స్టిక్స్ సేమే ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ సేమే ఉంటాయి, బ్రేక్అవుట్ స్ట్రాటజీ సేమే ఉంటుంది, ట్రెండ్ లైన్ సేమే ఉంటుంది, మూవింగ్ యావరేజ్ సేమే ఉంటుంది, మ్యాక్డ్ సేమే ఉంటుంది, ఆర్ఎస్ఐ సేమే ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ నువ్వు ఏది తీసుకున్నా సేమే ఉండిద్ది. ఇవన్నీ సేమే ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా, మార్కెట్ అంటేనే సేమ్. ఓకే, నెక్స్ట్, దెర్ ఆర్ ద సేమ్ అప్స్ అండ్ డౌన్స్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఎలా ఒక అప్ ఉండిద్ది, ఒక డౌన్ ఉండిద్ది, మళ్ళీ ఒక అప్ ఉండిద్ది, మళ్ళీ ఒక డౌన్ ఉండిద్ది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళిద్ది, మళ్ళీ రీటెస్ట్ కోసం వస్తుంది. ఇంతే జరిగింది. మార్కెట్ అంటేనే ఇంత జరిగింది. కానీ దీన్ని ఈ ఫైనల్ పాయింట్ ఇంపార్టెంట్. ఎమోషన్స్ ఆర్ ద సేమ్. మనిషి యొక్క ఎమోషన్స్, నేను ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాను నువ్వు కూడా అలానే ఆలోచిస్తావు. ఎందుకంటే కొన్నిసార్లు స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే, ఎగ్జాంపుల్గా
మన స్టాక్ కొనగానే పడిపోద్ది, ఓకే, అమ్మగానే పెరిగిద్ది అన్నట్టు. ఇది అందరికి సేమ్ జరుగుతుంది, 100% ఇది అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను చేయలేదు అనే ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చేయండి. 100% అందరూ సేమ్ ఆపోజిట్లోనే ట్రేడ్ చేస్తాం ఫస్ట్, ఆ తర్వాతనే నేర్చుకున్న తర్వాత సెట్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఎమోషన్స్ ఆర్ ద సేమ్ అని ఎందుకు అంటున్నామంటే ఈ ఎమోషన్స్తోనే చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, ఈ ఎమోషన్స్తోనే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ ఎమోషన్స్తోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రన్ అవుద్ది, ఈ ఎమోషన్స్తోనే ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డ్ కానీ వర్కౌట్ అవుతుంది. ఎనీథింగ్ ఎనీ ఇండికేటర్ అయినా ఏదైనా ట్రెండ్ లైన్స్ అయినా ఏవైనా మన ఎమోషన్స్ పైనే వర్కౌట్ అవుతాయి. ఇంకా కొత్తగా ఇక్కడి నుంచి రావు, కొత్తగా పుట్టవు. ఒక హ్యూమన్ ఎమోషన్స్ హ్యూమన్ సైకాలజీ పైనే ఇవి మల్టిపుల్గా ప్యాటర్న్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి రెగ్యులర్గా. అంతే, అది మీరు రికగ్నైజ్ చేయడం నేర్చుకున్న రోజు మీకు మార్కెట్ ఈజీగా వస్తుంది. ఎందుకు రాదో క్వశ్చన్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు ఇలా అందుకే ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఒకే ఒక స్ట్రాటజీని ఫామ్ చేసుకుంటారు, ఒకే ఒక స్ట్రాటజీని నేర్చుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఇంకొకటి, యూట్యూబ్లో కానీ మామూలుగా సెమినార్స్లో కానీ క్రియేట్ చేసి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. అవన్నీ నేర్చుకోకపోతే మనకు డబ్బులు రావా, నేర్చుకోలేమా, ట్రేడింగ్ చేయలేమంటే అసలు అవన్నీ నథింగ్, అసలు ఏది అవసరం లేదు. ఒకే ఒక స్ట్రాటజీ, ఒకే ఒక సెటప్ నీ ఓన్గా నేర్చుకున్నావా, అసలు అవన్నీ కేర్లెస్. నీకు న్యూస్ అవసరం లేదు, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అవసరం లేదు, ఏ కంపెనీ ఏం ప్రాఫిట్ చేస్తుంది, ఏది చేస్తుంది నీకు అవసరమే లేదు. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, ఈ మూడు నీ సెటప్లో ఉన్నాయా, నువ్వే కింగ్. నేను చెప్తున్నా కదా, నువ్వే కింగ్. మీరు ఇది నేర్చుకోండి, ఒక సెటప్ క్రియేట్ చేసుకోండి, మీరు నేర్చుకొని 6 months to 1 year వర్కౌట్ చేసిన తర్వాత అప్పుడు కూడా రాలేదు అంటే నన్ను అడగండి, పక్కా వస్తుంది. 6 months to 1 year ఒకే సెటప్ పైన వర్క్ చేయండి, మీరే కింగ్ అవుతారు, మార్కెట్కి కంపల్సరీ అవుతారు. ఒక 6 months to 1 year నేర్చుకోండి. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్లో ఉన్నారో వాళ్ళ లైఫ్ సెట్ అవ్వడానికి మంచి అవకాశం అంటే స్టాక్ మార్కెట్. అలా అని F&O చేయకూడదు. మీరు పిచ్చిగా ఆలోచనలు పెట్టుకొని నేను నా ఇష్టం ఉన్నట్టు ఎంటర్ అవుతా అంటే నేను తీసుకుపోయి బయటపడేస్తారు. అర్థం చేసుకొని ఒక సెటప్ క్రియేట్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. ఎవరిని నమ్మకండి బ్లైండ్గా. ఈ ప్రపంచంలో నిన్ను మోసం చేయడానికి అందరూ రెడీగానే ఉంటారు. ఎవరిని కూడా నమ్మకూడదు. నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్ అయినా, నువ్వైనా, ఈవెన్ నన్నైనా, వేరే వాళ్ళ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అయినా ఎవరిని నమ్మకూడదు. జస్ట్ వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకొని నీకు కరెక్ట్ అనిపిస్తుందా అన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్లో ఎంటర్ అవ్వాలి, లేదా ఎంటర్ అవ్వకూడదు. ఓకే, నేను కొంచెం నేర్చుకున్నా, వాళ్ళని బ్లైండ్గా నమ్మకూడదు. ఓకే, నేను నేర్చుకున్నా, నేను ఎంటర్ అవుతా, అలా మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఆ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పాడు, ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పాడంటే జస్ట్ వాళ్ళు కూడా ఒక ప్రాబబిలిటీని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నెక్స్ట్ స్టాక్ పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళిన తర్వాత వాళ్ళని బ్లేమ్ చేయకూడదు కదా. సో అది కరెక్ట్ కాదు. సో వాళ్ళ నుంచి నేర్చుకోండి, ఎవరి నుండి అయినా కొంచెమైనా ట్రై చేయండి, దాని యొక్క ఫండమెంటల్ నేర్చుకోండి స్టాక్ గురించి. ఆ తర్వాత మీరే కింగ్ అవుతారు, కంపల్సరీ అవుతారు. సో ఇవి మాత్రం ఫాలో అవ్వండి. ఏంటిది, ఓకే, మార్కెట్ సేమ్ ఉండిద్ది, కాన్సెప్ట్స్ సేమే ఉంటాయి, మనిషి ఎమోషన్స్ సేమే ఉన్నప్పుడు మార్కెట్ కూడా సేమే ఉండిద్ది. ఇది అర్థం చేసుకున్న రోజు నువ్వే సక్సెస్ అవుతావు. ఓకే, సో డోంట్ ఓవర్ కాంప్లికేట్ థింగ్స్, యూజ్ వాట్ వర్క్డ్ ఫర్ 100 years. సో ఇదేంటంటే మిక్స్ చేసేసుకొని అంత కాంప్లికేట్ చేసుకోకు. లాస్ట్ 100 yearsకి ఏదైతే వర్క్ అయిందో దానిపైనే కాన్సన్ట్రేట్ చేయి. ప్రీవియస్గా చార్ట్స్ ఎలా రిపీట్ అయ్యావో దానిపైనే కాన్సన్ట్రేట్ చేయి. చార్ట్స్ ఎలా ఉన్నాయో అలానే నువ్వు కూడా అలాంటి చార్ట్ వచ్చినప్పుడు మాత్రం ఎంటర్ అవ్వు, లేకపోతే అవ్వకు. కంపల్సరీ వస్తుంది 100%. అవే చార్ట్స్ రిపీట్ అవుతాయి, అవే ఎమోషన్స్ ఉన్నాయి మనిషి దగ్గర, అదే గ్రీడ్ ఉంది, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, అదే కాన్ఫిడెన్స్ ఉంది, అలానే ఉంటుంది మార్కెట్. ఓకే, ఇది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్స్ లాస్ట్ 1 weekలోనే మనకు 7 daysలో 500 వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వాచింగ్ అవర్స్. అండ్ ఇంకొక చిన్న న్యూస్, అబ్స్ట్రాక్స్ వాళ్ళకు మెయిల్ చేసి ఉండే ఏంటంటే మనకు ఒక లింక్ క్రియేట్ చేస్తున్నారు, రెఫరల్ లింక్. ఆ లింక్ని మనం ఎవరైతే మన సబ్స్క్రైబర్ తీసుకుంటాడో, ఒకవేళ మన రెఫరల్ యూజ్ చేసి ఆయన రిజిస్టర్ అవుతారో, సో వాళ్ళకి ఏంటంటే ఎంట్రీ ఫీజ్ కానీ యాన్యువల్ AMS ఛార్జెస్ కానీ ఇవేమి ఉండవని చెప్పారు. బ్రోకరేజ్ అవి అయితే కామన్ ఉంటాయి, జస్ట్ 3 quarterly కానీ ఇయర్లీ కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు, జాయినింగ్ కూడా ఏముండదు అని చెప్పారు అన్నట్టు. ఓకే, అది మీరు ఒకసారి చూస్తే చూడొచ్చు, లేదా ఫోర్స్ ఏం లేదు. థ్యాంక్ యూ, జై హింద్.